మనము గడిచినటువంటి ఒక 3 దినాలుగా ప్రకటన గ్రంథ పరిచయాన్ని మనము చూస్తూ వచ్చాం. అందులో ప్రాముఖ్యంగా మనము 7 అనేటువంటి అంకె యొక్క ప్రాముఖ్యతను ప్రకటన గ్రంథంలో చూచాం. దాదాపు 61 పర్యాయాలు 7 అనే మాట ప్రకటన గ్రంథంలో వాడబడింది. ఎందుకంటే మనకున్న కొన్ని మూఢనమ్మకాలు ఏంటంటే 7 అనేటువంటి ఆ సంఖ్య, ఆ మాట మనకు ఇంపుగా అనిపించదు చాలాసార్లు. అది కేవలం మన మూఢనమ్మకమే కానీ దేవుడిచ్చినటువంటి ఏ సంఖ్య అది వేరైనటువంటిది కాదు, ఏ వారము అది తీయదగినటువంటిది కాదు. అన్నీ మానవులమైన మన మేలు కొరకే దేవుడు ఇచ్చాడు అనేదాన్ని మనము అర్థం చేసుకోవాలి. అందులో 7 అనేటువంటి మాట అది దైవిక సంఖ్యగా మనం చూస్తాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం 3, 7 ఈ 2 కూడా దేవుని ఉన్నతత్వాన్ని తెలియజేసేటువంటి సంఖ్యలు ఇవి. 3 దేవుని మూర్తిమత్వాన్ని చూపిస్తాయి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏకమై ఉన్న ఒక్క దేవుడు అనే సత్యాన్ని మనకు తెలియజేస్తాయి. ఇక 7 అనేటువంటిది దేవుని సంపూర్ణతను జ్ఞాపకానికి తెస్తాయి. కాబట్టి దేవునికి ప్రీతికరమైనటువంటి వాటిని మనము తక్కువగా చేయకూడదు, మూఢ నమ్మకాలతో మనము ఉండకూడదు అనేదాన్ని మనం తెలుసుకుంటున్నాం. అందులో ప్రకటన గ్రంథంలో ఒకవేళ 7 అనే మాట అన్ని పర్యాయాలు వాడబడి మరి దేవుడు దాదాపుగా 7 సంఖ్యతోనే చాలా విషయాలు తెలియజేశాడు. మరి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అంతటిలో దానికి ఉన్న ప్రాధాన్యత ఏంటి అనే ప్రశ్న మనకు రావచ్చు. అందుకే మనం పాత క్రొత్త నిబంధనల్లో కూడా 7 అనేటువంటి అంకెకున్నటువంటి ప్రాముఖ్యతను గ్రహించిన తరువాత మరలా మనం ప్రకటన గ్రంథ పరిచయంలో కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందులో మనం ప్రకటన గ్రంథం పాత నిబంధన గ్రంథం చదువుతున్నప్పుడు ఈ గ్రంథములో 7 అనేటువంటి సంఖ్యకున్న ప్రాధాన్యత కూడా మనకు తెలుసు. దేవదేవుడు ఆయన 6 దినాలు సృష్టి చేసిన తర్వాత 7వ దినాన విశ్రమించాడు అనేటువంటిది మనకు తెలుసు. అంటే దినాలను దేవుడు మనకు 7గా ఇచ్చాడు. 7 దినాలు మన జీవితంలో గడిస్తే ఒక వారం అనే మాట మనము గమనిస్తాం. కాబట్టి ఆయన ఈ దినముల క్రమాన్ని కూడా 7తోనే ప్రారంభించి మనకు అనుగ్రహించాడు అనేటువంటిది వాక్య భాగంలో మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా 7వ దినాన ఆయన విశ్రమించినట్లు కూడా మనకు తెలియజేయబడుతుంది. ఆదికాండం 2వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధ పరచెను అనే మాట అన్నాడు. 6 దినాలు, మొదటి దినం ఏం చేశాడు, 2వ దినం, 3, 4, 5, 6 దినాల సృష్టిని చేసిన తర్వాత 7వ దినాన్ని గూర్చి వ్రాయబడినటువంటి మాట ఏంటంటే దేవుడు 7వ దినమును ఆశీర్వదించు పరిశుద్ధ పరచెను. ఎలాగనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను అనే మాటలు చూస్తాం. ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు. దేన్ని? 7వ దినమును అనేది మనకు అర్థమవుతూ ఉంది. అంటే 7వ దినం అంటే ఏది? 7వ దినం అంటే ఏ వారం? శనివారం. అంటే మనకు ఆదివారం 1 ప్రారంభం అవుతుంది, శనివారం 7వ దినం. పాత నిబంధన ప్రకారం 7వ దినమున దైవారాధన దినముగా యూదులు, ఇశ్రాయేలీయులు సమాజ మందిరాల్లో దేవుణ్ణి ఆరాధించారు. ఆ 7వ దినాన్ని దేవుడు పరిశుద్ధపరిచాడు అని. మనము ఇప్పుడు మొదటి దినాన్ని ఆరాధన దినముగా ఎంచుకున్నాం. ఎందుకని? చాలాసార్లు చెబుతుంటాను నేను, మీరు మర్చిపోతూ ఉంటారు. ఎందుకంటే మొదటి దినం పునరుత్థాన దినం, అంటే యేసు ప్రభు పునరుత్థానుడై లేచిన దినం. దాన్ని ప్రభు దినము అన్నారు. కాబట్టి మనము 7వ దినమైన ఆదివారం ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్ర ప్రకారం ఆరాధన దినంగా తీసుకున్నారు.
వాక్యం కూడా వారికి అలాగ తెలియజేసింది. అయితే నూతన నిబంధనలోనికి మనం వచ్చిన తర్వాత మొదటి దినాన్ని ఆరాధన దినముగా మనము తీసుకున్నాం. ఎందుకంటే యేసు ప్రభు సజీవుడై లేచిన దినం. 7వ దినాన ఆయన సమాధిలో ఉన్నాడు. క్రైస్తవ ఆరాధన శవాన్ని ఆరాధించడం కాదు కదా. అంటే మనల్ని నిందితులు మరి శవాన్ని ఆరాధించేవారు అని మనల్ని నిందిస్తుంటారు, కానీ మనం శవాన్ని కదా ఆరాధించేది, సజీవుడై లేచినటువంటి ఆయనను. కాబట్టి మనము పునరుత్థాన దినాన్ని ఆరాధన దినముగా ఎంచుకున్నాం అనేది మనం గమనించాలి. మనమనే కాదు, ప్రథమ క్రైస్తవ సంఘం. అపోస్తుల కార్యాలు 20లో మనం చూస్తాం, ఆదివారమున మేము రొట్టె విరుచుచుండగా అనే మాట. ప్రకటన గ్రంథంలో కూడా యోహాను గారు ప్రభు దినమందు నేను ఆత్మవశుడనై ఉండగా అనే మాట తెలియజేస్తాడు. కాబట్టి ఆదివారం ప్రత్యేకంగా స్త్రీలు సమాధి దగ్గరికి వెళ్ళారు. సమాధిలో యేసు దేహం వారికి కనబడలేదు. దీన్ని బట్టి మనం ఆరాధన దినంగా తీసుకున్నాం. ఇది మీరు గమనించండి. ఎందుకంటే ఇప్పుడు సెవెంత్ డే అడ్వెంటిస్టులు అనేటువంటి ఒక శాఖ కూడా మనకుంది. వారు శనివారమే ఆరాధన చేయాలి అని అంటారు. 7వ దినం అని అంటే మన ప్రొటెస్టెంట్ శాఖలు చాలామంది ఏంటంటే 7వ దినం ఆదివారం అని వాదన చేస్తారు వాళ్ళతో. 7వ దినం ఆదివారమేమి కాదు, శనివారమే 7వ దినం. అయితే ఆదివారాన్ని మనం ఆరాధన దినముగా తీసుకున్న దాని యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రభు మరణ విజయుడై లేచిన పునరుత్థానుడు. సమాధిలో ఆయన ఉన్నప్పుడు ఆరాధన చేయలేం కదా. మనం మృతులను ఆరాధించే వారిమి కాదు, సజీవులను ఆరాధించేటువంటి వారం అనేది మనము గమనిస్తాం. కాబట్టి 7వ దినాన్ని ఆయన ఆశీర్వదించాడు అనేటువంటిది మనకు పాత నిబంధన ప్రకారం తెలియజేయబడుతున్న మాటగా గ్రహించాలి. ఇక దేవుడు మానవులకు తనకు మధ్య ఒక నియమాన్ని ఏర్పాటు చేశాడు. అంటే మానవుడు దేవుని దృష్టికి అయోగ్యుడై తప్పిపోయిన తర్వాత పాపాన్ని పరిహరించడానికి దేవుడు ఒక నియమాన్ని ఏర్పాటు చేశాడు. అవి బలుల ద్వారా, అంటే బలుల ద్వారా ఆ బలి అర్పించేటువంటి ఆ పశువు రక్తము ద్వారా మానవునికి పాప క్షమాపణ నియమాన్ని ఏర్పాటు చేశాడు. ఇది లేవియాకాండం మనం చదువుతున్నప్పుడు మనకు ఆ విషయాలు తెలియజేయబడతాయి. ఇందులో మనకు దహన బలి, నైవేద్య బలి, పాప పరిహారార్థ బలి, సమాధాన పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, 5 బలులను గూర్చి మనకు వివరంగా తెలియజేస్తాడు లేవియాకాండంలో. ఈ 5 బలులను ఏ బలికి ఎలా చేయాలో, ఏ బలికి ఏ పశువుని ఎన్నుకోవాలో, ఏ బలి ఎలా జరగాలో వాటన్నింటిని కూడా ఆయన తెలియజేస్తాడు. అందులో పాప పరిహారార్థ బలి అంటే మానవుడు పాపం చేసిన తర్వాత తన పాపమును పరిహరింపబడుటకు తను బలి అర్పణ చేసేటువంటి నియమాన్ని ఏర్పాటు చేసినటువంటి దానిలో మనం లేవియాకాండం 4వ అధ్యాయం చదువుతున్నప్పుడు మరి మానవుడు ఈ పాపి అయిన ఎడల అతడు పాప పరిహారార్థ ఆ బలిని దైవ సన్నిధిలో అర్పించడానికి ఏం చేయాలి అంటే నిర్దోషమైన కోడె దూడని యెహోవాకు పాప పరిహారార్థ బలిగా అర్పించాలి అని అన్నాడు. కోడె అంటే తెలుసు కదా మీకు, ఆవులలో మగవి అంటే ఎద్దులు అంటాం కదా మనము. అంటే కోడెలు అని అంటే పడుచుగా ఉన్నవి, యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి వాటిని కోడెలు అని అంటాం. ఇక్కడ మళ్ళీ కోడి అని అంటే కోడి కాడికి పోకండి, ఎందుకంటే మనం చదువుతున్నప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం. కోడికి బదులు కోడి పెట్టి చదువుతాం మనం కదా కొన్నిసార్లు. కోడె అంటే ఆవుల్లో మగవి, ఆవుల ద్వారా మనకు వచ్చేటువంటి ఆ జాతిలో మగవాటిని, పడుచు వాటిని, యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి వాటిని కోడెలు అని అంటారు. మనం పనులకు వాడుకొని కొంత వయసు వాటికి వచ్చిన తర్వాత వాటిని ఎద్దులు అని మనము వాడతామన్నమాట అవి. కాబట్టి పాప పరిహారార్థ బలి చేయడానికి ఏం తీసుకొని రమ్మన్నాడంటే నిర్దోషమైన కోడె దూడను. నిర్దోషమైందంటే ఏ కలంకము లేనిది, అది గుడ్డిది కాకూడదు, కుంటిది కాకూడదు, దానికి ఏ లోపము చర్మం మీద కానీ తన ఆరోగ్యంలో కానీ ఏ లోపము
ఉండకూడదు. ఏ లోపం లేనటువంటి నిర్దోషమైనటువంటి ఆ కోడెను తీసుకొని రమ్మన్నాడు. అప్పుడు దాన్ని యాజకుని దగ్గరకు తెచ్చినప్పుడు యాజకుడు తను చేయాల్సినటువంటి నియమాలన్నీ చేసిన తరువాత మరి ఆ పాప పరిహారార్థ బలిగా అర్పించిన ఆ కోడె యొక్క రక్తమును ఏం చేయాలనంటే 6వ వచనం చదువుదాం. ఆ యాజకుడు ఆ రక్తములో తన వేలు ముంచి పరిశుద్ధ మందిరము యొక్క అడ్డతెర ఎదుట ఆ రక్తములో కొంచెము 7 మారులు యెహోవా సన్నిధిని ప్రోక్షింపవలెను. ఒకసారి జల్లేస్తే పోదా? దాని రక్తములు వేలు ముంచి 7 మారులు ఆ పరిశుద్ధ స్థలములు దాని రక్తమును ప్రోక్షించాలన్నాడు. అంటే చల్లాలి, దాన్ని చల్లాలి అని చెప్పాడు. ఒకసారి జల్లితే సరిపోదా? 2 సార్లు జల్లితే సరిపోదా? కానీ దేవుడు చెప్తున్నటువంటి మాట 7 మారులు యెహోవా సన్నిధిని దాని యొక్క రక్తమును ప్రోక్షించాలి. యాజకుడు తన వ్రేలిని ఆ రక్తములో, ఆ వధింపబడిన కోడె రక్తములో ముంచి, అది పాప పరిహారార్థ బలిగా ఏర్పాటు చేయడం లేక పాప పరిహారార్థ బలి అవుతుంది అనేటువంటి విషయాన్ని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అలాగే 17వ వచనం కూడా చూస్తాం చూడండి. ఆ యాజకుడు ఆ రక్తములో తన వ్రేలు ముంచి అడ్డతెర వైపున యెహోవా సన్నిధిని 7 మారులు ప్రోక్షించవలెను. 7 సార్లు ప్రోక్షించాలి దాని రక్తాన్ని అనే మాట ప్రియులారా తెలియజేశాడు. అంటే బలి అర్పణ చేసినప్పుడు దేవుడు మానవుని పాపాన్ని పరిహరించడానికి, మానవ పాపం పరిహరింపబడాలి అని అంటే అది 7 మారులు ప్రోక్షింపబడాలి. అందులో ఏ ఒక్క పర్యాయము ఒకవేళ తప్పిపోయినా అది సంపూర్ణమైనటువంటిది కాదు. యాజకుడు ఒకవేళ 6 సార్లు ప్రోక్షించి మర్చిపోయాడు అనుకోండి, అది సంపూర్ణమైన బలి కాదు. 7 సార్లు ప్రోక్షించాలి. కాబట్టి యాజకుడు చాలా జాగ్రత్తగానే ఆయన ఆ నియమాలను పాటిస్తూ మానవులకు దేవునికి మధ్యవర్తిగా మానవుల పాప పరిహారం కొరకు ఈ రక్తమును దేవుని సన్నిధిలో పరిశుద్ధ ఆ స్థలములో ఆ అడ్డతెరలపై 7 సార్లు రక్తమును ప్రోక్షణ చేయాలి అనేటువంటి మాటలు తెలియజేయడం ప్రియులారా మనం గమనిస్తాం. ఇంకా ఇదే 16వ అధ్యాయంలో కూడా చూడండి, లేవ్యకాండం 16వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు ఆ కోడె రక్తములో కొంచెము తీసుకొని తూర్పు ప్రక్కన కరుణాపీఠం మీద తన వ్రేలితో ప్రోక్షించి కరుణాపీఠము ఎదుట తన వ్రేలితో ఆ రక్తములో కొంచెము 7 మార్లు ప్రోక్షించాలి. పరిశుద్ధ స్థలములో అడ్డతెరలపై, మరలా ఇక్కడ ఏంటి, కరుణాపీఠంపై 7 సార్లు ప్రోక్షించాలి ఆ కోడె యొక్క రక్తం. ఆ నిర్దోషమైనటువంటి మగ యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆ జంతు లేక ఆ ఆవుల జాతికి చెందినటువంటి కోడె యొక్క రక్తమును 7 మారులు పరిశుద్ధ స్థలంలో ప్రోక్షించాలి. తర్వాత అడ్డతెరలపై ప్రోక్షించాలి. తర్వాత కరుణ పీఠంపై కూడా ప్రోక్షించాలి. అంటే దేవుని సర్వ పరిపూర్ణత, ఆయన సర్వానికి అధిపతిగా మానవ పాపాన్ని పూర్తిగా పరిహరింపబడ్డానికి నియమించేటువంటి ఆ నియమమును ప్రేమైన దేవుని బిడ్డలారా ఆ భాగంలో తెలియజేసిన విషయాలను మనము గమనించాలి. ఇక ఇశ్రాయేలీలకు మరొక బలి ఆయన తెలియజేశాడు. ఇది ఎర్రని పెయ్య బలి. సంఖ్యాకాండం మనం 19వ అధ్యాయంలో చూస్తాము. ఈ ఎర్రని పెయ్య మరి ఆ దాని బూడిద ద్వారా శుద్ధ జలాన్ని తయారు చేసి మానవులకు పాపాలకు లేక అపరాధులైనటువంటి వారికి లేక కొన్ని ముట్టి అపవిత్రులైనటువంటి వారికి ఈ బలి అర్పణలో ఈ ఎర్రని పెయ్య యొక్క బూడిద భస్మము ద్వారా పరిశుద్ధ జలము లేక శుద్ధ జలాన్ని తయారు చేసేటువంటిది. ఇది నేను మీకు మన లెంట్ డేసులలో అంటే శిలువ ధ్యాన కూడికల్లో ప్రారంభంలో మీకు తెలియజేస్తూ ఉంటాను. కాబట్టి ఇక్కడ కూడా మనం గమనించండి,
సంఖ్యాకాండం 19వ అధ్యాయం 4వ వచనం మనం చదివితే, యాజకుడైన ఎలియాజరు దాని రక్తములోని కొంచెము వేలుతో తీసి ప్రత్యక్షపు గుడారం ఎదుట ఆ రక్తంలో కొంచెము 7 మారులు ప్రోక్షించాలి అని అన్నాడు. అంటే ఈ అందరి కొరకు చేసే బలిది, శుద్ధ జలాన్ని తయారు చేసే బలి ఇది, పాప పరిహారార్థ జలం తయారు చేసేటువంటి బలిది. ఇక్కడ లేవ్యకాండంలో చెప్పబడిన బలి ఎవరికి వారికి వ్యక్తిగతం అది. కానీ ఈ బలి వచ్చేసి అందరికి సార్వత్రికం. ఇశ్రాయేలు అందరు కలిసి ఒక ఎర్రని పెయ్యను తీసుకొని వస్తే దాన్ని బలి చేసి ఆ ఎర్రని పెయ్యను దాని పేడతో సహా కాల్చివేసి దాని భస్మం, దాని బూడిదని ఎత్తి పెట్టాలి ఒక పాత్రలో. మరి శవమును ముట్టిన వారు ఆయా అపవిత్రమైన వాటిని ముట్టి అపవిత్రమైనటువంటి వారిని ఏం చేసేవారు అని అంటే, యాజకుడు పారేటువంటి నీళ్లు తీసుకొని ఒక పాత్రలో ఈ ఎర్రని పెయ్యను బలి చేసినటువంటి ఈ బూడిద తీసుకొని ఆ జలములో వేసి దాన్ని శుద్ధ జలంగా చేసి దానిని కూడా మరి వారు పవిత్రులు కావాలి అని అంటే మరి వారి మీద 7 మారులు కూడా ప్రోక్షించాలి అనేటువంటి దాన్ని కూడా తెలియజేశాడు. ఇక్కడ కూడా మనకు చదువుకున్నటువంటి లేఖన భాగంలో కూడా ఈ బలి అర్పణలో యాజకుడైన ఎలియాజరు ఏం చేయాలంటే ఆ ప్రత్యక్షపు గుడారం ఎదుట ఆ రక్తములు 7 మార్లు దానిని ప్రోక్షించాలి అనే మాట తెలియజేశాడు. అంటే ప్రకటన గ్రంథమే కాదు, దేవుడు పాత నిబంధన గ్రంథంలో కూడా మానవులకు తనకు మధ్య ఒక సంధి కుదరడానికి, పాపం పరిహరింపబడ్డానికి జరిగే నియమాల్లో వారు చేసే ప్రతి దానిలో కూడా 7 మారులు 7 మారులు 7 మారులు అనేటువంటి మాట తెలియజేశాడు అనే విషయాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా మనం అర్థం చేసుకోవాలి, గ్రహించాలి అనేది నేను గుర్తుకు తెస్తున్నాను. ఇక ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖన భాగం యెహోషువ గ్రంథం. చాలాసార్లు మనం చదువుతుంటాం కానీ అందులో ప్రాముఖ్యమైన విషయాలు మనం గ్రహించలేకం. ఎందుకంటే సాధారణంగా చదువుకుంటూ వెళతాం, ధ్యానపూర్వకంగా వచ్చినప్పుడు మాత్రమే అందులో ఉన్నటువంటి వాటిని మనం బయటికి తీయగలుగుతాం అన్నమాట. కాబట్టి ఈ యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం కూడా దేవుని ప్రజలను ఇశ్రాయేలు ఐగుప్తు నుండి వారు వచ్చి కనాను భూభాగాన్ని ఆక్రమించుకొని ఉన్నటువంటి వారందరినీ కూడా అక్కడ నుండి పారదోలి ఆ భూభాగాలను వారు స్వాధీనము చేసుకోవాలి. అందులో ఎరికో పట్టణం అనేటువంటిది ఒక గొప్ప పట్టణం. దాన్ని ఒక రాజు పరిపాలన చేస్తున్నాడు. ఇశ్రాయేలీయులు వస్తున్నారు, ఈ భూభాగాన్ని వారు స్వాధీనం చేసుకుంటారు అనేటువంటి మాట విన్న తర్వాత ఆయన ఎరికో ఆ పట్టణం చుట్టూ కట్టుదిట్టమైన ప్రాకారాలు కట్టాడు. అంటే ఇశ్రాయేలు ఎవరు కూడా లోపలికి రాకుండా ఆ ప్రాకారాలు పడగొట్టాలంటే వారికి ఇబ్బందిగా ఉండేటువంటి విధంగా ఎరికో పట్టణానికి ఏ రకమైనటువంటి ఆపద రాకుండా, ఇశ్రాయేలీయులు ఎరికో పట్టణాన్ని స్వాధీనం చేసుకోకుండా ఉండడానికి ఏం చేశాడు అని అంటే ఎరికో రాజు మరి కట్టుదిట్టమైనటువంటి ప్రాకారాలు నిర్మాణం చేశాడు. చుట్టూ పట్టణం చుట్టూ కూడా గోడ కట్టాడు. చాలా కట్టుదిట్టంగా అక్కడక్కడ ద్వారాలు పెట్టారు. వాళ్ళ దగ్గర కాపలదారులను కూడా పెట్టారు. అంటే ఎవరు కొత్త వారు లోపలికి వెళ్ళినా వారు ఎవరు ఏంటి తెలుసుకోవాలి. కాబట్టి ఇశ్రాయేలు వస్తూ ఉన్నప్పుడు మరి ఎరికో పట్టణం ఎలా స్వాధీనం చేసుకోవాలి? ఎరికో పట్టణము చాలా కట్టుదిట్టంగా కట్టబడింది, చుట్టూ ప్రాకారాలు ఉన్నాయి. మనం వెళ్ళి ఆ ప్రాకారాలు పడగొడుతున్నప్పుడు అవకలి వారు మన మీద దాడి చేసి పరిస్థితులు ఎలా ఉంటాయో అనేటువంటి ఆ భయము వారిలో ఉంది. అయితే దేవుడైన యెహోవా మరి యెహోషువతో మాట్లాడుతూ చెప్పినటువంటి మాట ఏంటంటే 2వ వచనం చదువుదాం, 6వ అధ్యాయం. అప్పుడు యెహోవా యెహోషువతో, చూడుము, నేను ఎరికోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలెను. అలాగున 6 దినములు చేయుచు రావలెను. అంటే ప్రతిరోజు ఆ పట్టణ ప్రాకారాల చుట్టూ ఒకసారి మీరు తిరగాలి. ఎన్ని దినాలు తిరగాలి? 6 దినాలు దాని చుట్టూ తిరగాలి. ఇక 7 యాజకులు పొట్టేళ్ళు కొమ్ములను బొరలను పట్టుకొని ముందుగా నడవలెను.
7వ దినమున మీరు 7 మారులు ఆ పట్టణం చుట్టూ తిరగాలి. 6 రోజులేమో రోజుకొకసారి, 6 దినాలు రోజుకు ఒక్కసారి మాత్రమే ఎరికో పట్టణం చుట్టూ ఆ ప్రాకారాల చుట్టూ మీరు తిరగాలి, రోజుకొకసారి. అయితే 7వ దినాన్ని ఏం చేయాలి? 7 మారులు మీరు ఆ పట్టణపు ప్రాకారాల చుట్టూ తిరగాలి. మరి ఈ 7 యాజకులు పొట్టేళ్ళ ఆ కొమ్ములు బోరలు పట్టుకున్నటువంటి వారు 7వ మారు మీరు దాని చుట్టూ తిరుగుతున్నప్పుడు వారు యాజకులు బూరలు ఊదాలి. అప్పుడు ప్రజలందరూ కూడా ఆర్భాటంగా కేకలు వేయాలి. అప్పుడు ఆ ఎరికో గోడలు కూలిపోతాయని చెప్పాడు. ఎరికో గోడలు కూలిపోతాయి. ఇప్పుడైతే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ రసాయనిక ఆయుధాలను చూస్తున్నాం కదా. వీరు ఆ క్షిపణి ఉపయోగించారు, వీరు ఈ క్షిపణి ఉపయోగించారంటే యుద్ధాలు మనం చూస్తున్నాం కదా. ఇజ్రాయెల్ పలానా క్షిపణి ఉపయోగించారు, మరి ఇరాన్ వాళ్ళు దాన్ని అడ్డుకున్నారు, లేకపోతే హమాస్ వాళ్ళు దాన్ని అడ్డుకున్నారు, లేకపోతే హమాస్ వాళ్ళు పలాని ఉపయోగించారు, మరి ఇశ్రాయేలీలు వాటిని అడ్డుకున్నారు. ఇలా ఈ క్షిపణుల యొక్క వ్యవస్థను చూస్తాం. అప్పుడు లేవు క్షిపణులు, అప్పుడు రసాయనిక ఆయుధాలు లేవు. ఒకవేళ వారు ఆ ప్రాకారాలు పడగొట్టాలి అని అంటే వారి దగ్గర ఉన్నటువంటి ఏదో ఒక ఆయుధాలతో, ఇప్పుడు మనకున్నట్లు అప్పుడు వారికి ఉన్నటువంటి ఆ గడ్డపారలతో వాటిని పడగొట్టాలి, సమ్మెటలతో కొట్టి పడగొట్టాలి. అలా పడగొడుతుంటే అవకలి వారు ఊరుకోరుగా, అవకరి వారు మన మీద దాడి చేస్తారు. అయితే ఇక్కడ దేవుని యెహోవా చెప్పింది ఏంటంటే యెహోషువతో, యెహోషువ మీరు ఎరికో పట్టణానికి వెళ్ళిన తర్వాత 6 రోజులు రోజుకు ఒక్కసారి ఆ ప్రాకారాల చుట్టూ మీరు ప్రదక్షిణం చేయండి. 7వ దినమున 7 మార్లు ప్రదక్షిణం చేయండి. 7వసారి మీరు తిరుగుతున్నప్పుడు యాజకులు మీ ముందు 7 యాజకులు బూరలు పట్టుకుని వెళ్తారు కదా, వారు బూరలు ఊదాలి, ప్రజల ఆర్భాటంతో కేకలు వేయాలి. అప్పుడు ప్రాకారాలు కూలిపోతాయి అని చెప్పాడు దేవుడు. మీరేమీ వారి మీద ఆయుధాలు తీసుకొని వెళ్ళి ప్రాకారాలు పడగొట్టాల్సిన అవసరము లేదు. కాబట్టి ప్రియులారా చూడండి, 7వ దినాన 7 మారులు దాని చుట్టూ తిరగాలి. 7 యాజకులు 7 బూరలు పట్టుకొని దాని చుట్టూ తిరగాలి. అంటే దేవుని సర్వ పరిపూర్ణతను జ్ఞాపకం చేసేటువంటి మాటలు ఇవి. ఆ తర్వాత మనం 12వ వచనం నుండి 20వ వచనం వరకు ఉన్నటువంటి మాటలు ప్రియులారా చదివితే, యెహోషువతో దేవుడు ఏం చెప్పాడో ఆ విధంగా యెహోషువ ప్రజలతో చెప్పాడు, ఇశ్రాయేలుతో. ఇశ్రాయేలు ఆ రీతిగా వారు దాని చుట్టూ ప్రతిరోజు 6 రోజులు దాని చుట్టూ ఒక్కొక్కసారి తిరిగి వచ్చారు. 7వ రోజు దాని చుట్టూ 7 సార్లు తిరిగారు. మరి యాజకులు బోరలు ఊదారు, ప్రజలు కేకలు వేశారు, ప్రాకారాలు కూలాయి. 20వ వచనం చూద్దాం. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసి ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారములు కూలెను. ప్రాకారాలు కూలాయి. 7వ దినాన 7 మారులు ఆ ప్రాకారాల చుట్టూ తిరుగుతూ మరి 7 యాజకులు 7 బూరలు పట్టుకొని వారు ముందుగా నడుస్తూ వారు ఆ బూరలు ఊదుతున్నప్పుడు ప్రజల ఆర్భాటంతో కేకలు వేసినప్పుడు ప్రాకారాలు కూలిపోయాయి. ఎందుకు ఇంత? ఒకసారి తిరిగితే దేవుని శక్తి తక్కువనే, 2 సార్లు తిరిగితే దేవుని శక్తి తక్కువనే, ఒకసారి తిరిగితే ప్రాకారాలు పడవా ఆయన అనుకుంటే కాదు. మానవులకు ఆయనకు మధ్య తన పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని దేవుడు తెలియజేసేటువంటి విషయం. మానవుడు శ్రమించడం కూడా నేర్చుకోవాల్సినటువంటి దానికి ఇది ఒక నిదర్శనం. కాబట్టి ఈ రీతిగా ఎరికో పట్టణాన్ని వారు స్వాధీనం చేసుకోవడానికి కూడా 7 మారులు వారు 7వ దినాన ప్రదక్షిణం చేశారు. 7 యాజకులు 7 బూరలు పట్టుకొని ఊదారు. ప్రాకారాలు వాటికై అవే పడిపోయాయి. వాళ్ళు ఏ క్షిపణి ఉపయోగించలేదు, ఏ ఆయుధం ఉపయోగించలేదు. కేవలం దేవుడు చెప్పిన మాట ప్రకారం వారు చేశారు. ఎరికో ప్రాకారాలు కూలిపోయాయి. కాబట్టి ప్రియులారా, 7 విషయంలో దేవునికి ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశాన్ని ఈ మాటల ద్వారా మనం అర్థము చేసుకోవాలి అనే దాన్ని జ్ఞాపకానికి తెస్తున్నాను. ఇక 3వదిగా మనము రాజుల 2వ గ్రంథం
5వ అధ్యాయం. మనకు సుపరిచితమైన విషయాలే ఇవి. ఎందుకంటే ఇక్కడ మనం 7 అనేటువంటి దాని ప్రాముఖ్యతను తెలుసుకోవడానికి గ్రహిస్తున్నాం మనము. ఈ సిరియా దేశానికి సైన్యాధిపతి అయినటువంటి నయమాను, మరి ఆయన కుష్ఠరోగి, మంచి పరాక్రమవంతుడే కానీ తనకు కుష్ఠరోగం ఉంది. సిరియా దేశానికి ఆయన సైన్యమును నడిపించేవాడు. నయమాను ఆయన యొక్క పేరు. వారు ఇశ్రాయేలును చుట్టుముట్టినప్పుడు ఒక యవన బిడ్డను వారు బానిసగా పట్టుకుని వెళ్ళారు. నయమాను ఇంటిలో ఆమె పరిచర్య చేస్తుంది. నయమానుకున్న కుష్ఠరోగాన్ని గూర్చి నయమాను భార్యతో చెప్పింది, అమ్మా మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరకు ఈ యజమానుడైన నయమాను గారు వెళితే ఆ రోగం నయమైద్దని చెప్పింది ఆమె, ఆ హెబ్రీ బాలిక. చెప్పితే మరి నయమాను ఆయనతో కూడా ఉన్నటువంటి వారందరూ కూడా ఏం చేశారు అని అంటే ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గరకు వచ్చారు. అంతకుముందు వారు ఉత్తరాలు రాసి పంపారు ఇక్కడ ఆ రాజు గారికి. అయితే ఇశ్రాయేలు రాజు ఒక రకంగా భయపడ్డాడు, ఇదేంటి ఇది మన మీద కలహం పెంచుకోవడానికి ఇలా చేస్తున్నారు అని. అయితే ఎలీషా చెప్పాడు, ప్రవక్త ఉన్నాడు, మరి ప్రవక్త దగ్గరకు పంపించండి అనేటువంటిది. అయితే ప్రియులారా, ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గరకు నయమాను వచ్చినప్పుడు ఎలీషా ఏం చెప్పాడో చూడండి. 10వ వచనం చూద్దాం. ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మారులు స్నానము చేయుము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవగుదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. యోర్దాను నదిలో ఏం చేయాలంట? 7 మార్లు స్నానము చేయాలి. ఒకసారి చేస్తే నయం కాదా? దేవుని శక్తి తక్కువ కాదు. దేవుడు తన నియమాన్ని మీరనటువంటి విధంగా వారికి తెలియజేసేటువంటి సంగతులలో ఎలీషాకు దేవుడు బయలుపరిచింది ఏంటంటే, నయమాను కుష్ఠరోగం నయం కావాలంటే యోర్దాను నదిలో 7 మార్లు స్నానం చేయాలి. ఆ మాట విన్న తర్వాత నయమానుకు బాధ కలిగింది. ఇదేంటి, మా దేశంలో లేవా నదులు? నదుల్లో స్నానం చేస్తే ఈ వ్యాధి నయమయ్యేటువంటిదే నిజమైతే మా దేశంలో చాలా నదులే ఉన్నాయనుకున్నారు. అయితే వారిలో ఒక అతను, నయమంతు వెళ్ళిన అతను చెప్పాడు, అయ్యా నేనేమి ఆయన పెద్ద ఇబ్బంది పెట్టేటువంటిది ఏమి చెప్పలే, కేవలం ఆ నదిలో స్నానం చేయడం అది నీకేమి పెద్ద భారమైన పని కాదు కదా, కాబట్టి ఆయన చెప్పినట్లు చేద్దాం, పరిస్థితి ఎలా ఉంటుందో. 7 మారులు యోర్దాను నదిలో నయమాను స్నానం చేశాడు, మునిగాడు. అతని దేహం పసిపిల్లవాని దేహం వలె అయింది అనేటువంటి విషయం ప్రియులారా వాక్య భాగంలో మనకు అర్థమవుతున్నటువంటి మాటలుగా గ్రహించాలి. కాబట్టి ఈ 7 మారులు అనేటువంటిది దేవుడైన యెహోవా తన ప్రజల కార్యముల విషయంలో ఇలా తెలియజేయడం, ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం ప్రకటన గ్రంథంలోనే అని కాకుండా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అంతటిలో కూడా దీనికి ప్రత్యేకమైనటువంటి నియమాలు ఉన్నాయి 7కు అనేది మనం అర్థం చేసుకోవడానికి నేను మీకు ఈ విషయాలు తెలియజేస్తున్నాను. 4వ విషయాన్ని మనం గమనిస్తాం. ఇక్కడ మనము ఆది కాండంలో ఈ విషయాలు కనపడతాయి మనకు. మరి ఐగుప్తులో ఉన్నటువంటి ఫరో రాజు కనినటువంటి కళ, ఐగుప్తులో ఉన్నటువంటి ఫరో రాజు కనినటువంటి కళ మనకు తెలుసు. అందులో మరి ఆయన నిద్రిస్తూ ఉన్నప్పుడు తనకు ఆ స్వప్నము, ఆ కళలో కనిపించినటువంటివి ఏంటంటే, ఒక 7 ఆవులు కనపడ్డాయి. చాలా బలహీనంగా ఉన్నాయి, జమ్ములు ఉన్నాయి, బయటికి వచ్చాయి. ఆహారం లేక బక్క చిక్కిపోయినటువంటి ఆవులుగా ఆయనకు కనపడ్డాయి. ఆ తర్వాత మరొక 7 ఆవులు వచ్చాయి. అవి బాగా పుష్టిగా ఉన్నాయి, బలంగా ఉన్నాయి. అవి ఏం చేశాయంటే ఈ 7 ఆవులను అవి తినేశాయి. ఆవులు తినవు కదా, ఆవులు మాంసాహారులు కాదు, అవి శాకాహారులు కదా. కానీ ఫరోకు ఈ కళ మరి కొంత వింతగా అనిపించింది అనేటువంటి విషయాన్ని ప్రియులారా మనం గమనించాలి. ఆదికాండం 41వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు, 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఫరో ఒక కలగనెను. అందులో అతడు ఏటి దగ్గర నిలుచుండగా చూపునకు అందమైనవి బలిసినవి 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములో మేయుచుండెను. వాటి తర్వాత చూపునకు వికారమై చిక్కిపోయిన మరి 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు
ఏటి ఒడ్డున ఆ ఆవుల దగ్గర నిలుచుండెను. అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆ ఆవులు చూపునకు అందమైన బలిసిన ఆవులను తినివేశను అనేటువంటి మాట మనకు కనపడుతూ ఉంది. కాబట్టి ఈ బలిసినటువంటి ఆవులను ఈ బక్క చిక్కిన ఆవులు తినేశాయి అనేటువంటిది. వాస్తవంగా ఆవులు శాకాహారులు, మాంసాహారులు కాదు. ఆ తర్వాత మరలా ఆయన నిద్రిస్తున్నప్పుడు మరొక కళ ఆయనకు కనపడింది. అందులో పుష్టిగల 7 ఎన్నులు ఒక్క దంటునందు పుట్టాయి. మంచి ఆరోగ్యవంతమైనటువంటివి. సహజంగా మనకు ఈ సజ్జ, జొన్న ఇలాంటి పంటల్లో మనం చూస్తాం. అందులో సజ్జ పంటకు ఇది ఎక్కువ ఉంటుంది. అంటే ఒక దంటుకు ఒక 5-6 కంకులు కూడా వస్తాయి. ప్రక్కన పిలకలతో కంకులు వస్తాయన్నమాట అవి. కాబట్టి పుష్టిగల 7 వెన్నుల ఒక్క దంటున పుట్టినవి. మరియు తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పేల ఎన్నులు వాటి తర్వాత మొలిచెను. అప్పుడు నిండైన పుష్టిగల ఆ 7 వెన్నులను ఆ పేల వెన్నులు మృంగివేశను. ఇక్కడ బక్క చిక్కిపోయిన ఆవులు బలిసిన ఆవులను తినేశాయి. ఇక్కడ పుష్టిగా వచ్చినటువంటి ఎన్నులను పేల వెన్నులు తినేశాయి. ఫరో మేల్కొన్నాడు. ఏంటి కళ? దాని భావం తెలుసుకోవడానికి చాలా ప్రయత్నమే చేశాడు. ఎవరు దాని భావాన్ని చెప్పలేకపోయారు. పానదాయకుడు, భక్ష్యకారుడు యోసేపుతో పాటు ఆ చెరసాల్లో ఉన్నారు. వారి కలల భావం యోసేపు చెప్పాడు, అది జరిగింది. అప్పుడు ఆ పానదాయకుడు చెప్పాడు, అయ్యా నన్ను భక్ష్యకారుని మీరు ఆ చెరసాల్లో ఉంచారు కదా, మేము కూడా కలలు కన్నాం. మరి హెబ్రీయుడైనటువంటి ఒక వ్యక్తి మా కలల భావం చెప్పాడు, చెప్పినట్టు జరిగింది. అప్పుడు ఫరో ఆయన్ను పిలిచి యోసేపును మరి ఆ కల భావాన్ని అడిగినప్పుడు, ప్రేమైన దేవుని బిడ్డలారా, యోసేపు ఆ కల భావాన్ని చెప్పినటువంటి విషయాలు మనకు వాక్య భాగంలో అర్థమవుతున్నటువంటి విషయాలు గమనించి చూస్తే, అక్కడ ఆ 7 బలిసిన ఆవులు పంటలు చక్కగా పండేటువంటి 7 సంవత్సరాలకు సంకేతం అని చెప్పాడు. 7 బక్క చిక్కిన ఆవులు 7 సంవత్సరాలు కరువు వస్తుందని చెప్పాడు. కాబట్టి ఈ 7 సంవత్సరాలు సమృద్ధిగా పంటలు పండినటువంటి కాలంలో ధాన్యం నిలువ చేసి వెనక వచ్చేటువంటి 7 సంవత్సరాల కరువును మనం తీర్చుకోవాలి అని చెప్పాడు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే 7 ఆవులు, 7 ఎన్నులు, 7 సంవత్సరాలు. వీటిని మనం గమనించి చూస్తే ఏమి 2 ఆవులు కనపడి మంచి ఆవులు, తర్వాత 2 ఆవులు బక్క చిక్కిన వచ్చి తినేస్తే భావం అదే వస్తుందిగా. కానీ దేవుడైన యెహోవా తన ప్రజలకు ఒక భావాన్ని నేర్పించేటప్పుడు తన సర్వ సంపూర్ణతను వారి జ్ఞాపకం చేసేటువంటి విషయంలో ఈ రీతిగా తెలియజేశారనే దాన్ని మనం గమనించాలి. అందుకే యోసేపు కలభావం చెప్తుంటాడు. అందుకు యోసేపు ఫరో కనిన కల ఒక్కటే, దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు తెలియజేసెను. ఆ 7 మంచి ఆవులు 7 సంవత్సరములు, ఆ 7 మంచి వెన్నులు 7 సంవత్సరములు, ఒక కల ఒకటే. వాటి తర్వాత చిక్కిపోయి వికారమై పైకి వచ్చిన ఆ 7 ఆవులు 7 సంవత్సరములు, తూర్పు గాలి చేత వచ్చినటువంటి ఆ పీల వెన్నులు కూడా 7 సంవత్సరాలు. కాబట్టి మంచిగా ఉన్నటువంటి సంవత్సరాల్లో మనము జాగ్రత్త పడాలి. ఇందులో మనం కూడా కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. దేవుడు కూడా మనకు కొన్ని అవకాశాలు ఇస్తాడు. అవకాశాలు మనం సద్వినియోగం చేసుకోం. చాలాసార్లు మనకేదైనా ఆర్థికంగా కొంచెం ఉన్నట్టు అనిపించింది అనుకో, ఆహా జలసాలు చాలా ఎక్కువైపోతాయి, భవిష్యత్తును ఆలోచించం, వాటిని జాగ్రత్తగా మనము పొదుపు చేసుకోం. ఇక్కడ ఈ విషయాల్లో కూడా మనకు తెలియజేస్తుంది ఏంటంటే 7 సంవత్సరాలు పంట పండింది, 7 సంవత్సరాలు కరవు వస్తుంది. పండిన పంటను జాగ్రత్త చేసుకుని 7 సంవత్సరాలు వచ్చే కరవు కాలాన్ని మీరు తీర్చుకోవాలి. దేవుడు నేర్పిస్తున్న మాట. మనకి 7 సంవత్సరాలు బాగా పంటలు పండాయనుకో ఏం చేస్తాం? ఇక జల్సాలు చేస్తాం. అమ్మగా వచ్చినటువంటి డబ్బులతో రకరకాలైనటువంటి ఆభరణాలు, రకరకాలైనటువంటి వస్త్రాలు, రకరకాలైనటువంటి పిండి వంటలు. కర వచ్చిందనుకో
దాచిపెట్టుకుంది లేదు కాబట్టి విలవిలలాడిపోతాం. అది కూడా నేర్చుకోవాలి మనం ఇక్కడ. కాబట్టి ఏదైనా సర్వ సమృద్ధి ఉన్నప్పుడు భవిష్యత్తు ఏమి కాబోతుందో అనేటువంటి దాని మీద కూడా మనం జాగ్రత్త పడాలి. అది కూడా ఇక్కడ మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం అనేది మనం అర్థం చేసుకోవాలనే మాటను ప్రియులార జ్ఞాపకానికి తెస్తున్నాను. ఈ రీతిగా మనకు పాత నిబంధనలో కూడా ఈ 7 అనేటువంటి దానికి చాలా ప్రాముఖ్యతని దేవుడు చూపించాడు అని మనం గ్రహించాలి. ఇక నూతన నిబంధనలు కూడా మనం గమనించి చూస్తున్నప్పుడు యేసు ప్రభు తను చేసినటువంటి కొన్ని అద్భుతాలలో 7 రొట్టెలు, కొన్ని చిన్న చేపలు, వాటి ద్వారా కూడా ఆయన అద్భుతం చేసి 7 గంపలు మిగిలేటట్టు చేశాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు ఈ సందర్భం మనకు కనపడుతుంది. ఇది యేసు ప్రభు స్వయంగా ఆయన చెప్పినటువంటి ఒక మంచి ఉపమానం, ఆయన జరిగించిన ఒక గొప్ప కార్యం అనే దాన్ని ప్రియులారా మనము అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు చేసిన అద్భుత కార్యాల్లో ఇది ఒక గొప్ప అద్భుత కార్యం. 15వ అధ్యాయం 32వ వచనం మనం చదివితే ఆ విషయాలు కనపడతాయన్నమాట. శిష్యులతో ఆయన అంటున్నాడు, ఈ జనులు నేటికి 3 దినములు నా యొద్ద ఉన్నారు, వారికి తిననేమీ లేదు, కాబట్టి వారి మీద కనికర పరుచున్నాను. వారు మార్గంలో పోవచ్చు, ఒకవేళ మూర్చబోతారేమో, 3 రోజులు వారు ఉపవాసంతో ఉన్నారు కాబట్టి అలా పంపివేయడం నాకు ఇష్టం లేదు, మరి వారికి కొంత ఆహారం పెట్టాలి అని అంటే శిష్యులు అన్నారు, ఇంత గొప్ప జన సమూహం తృప్తి పడుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశంలో మనకి ఎక్కడ దొరుకుతాయి అంటే మీ దగ్గర ఎన్ని ఉన్నాయని అన్నారు. అప్పుడు వారు అన్నారు, 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు ఉన్నాయన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు, నేల మీద జనులను కూర్చుండబెట్టని ఆజ్ఞాపించాడు. ఆ 7 రొట్టెలను చేపలను ఆయన ఆశీర్వదించాడు, వారికి వడ్డించమన్నాడు. వారికి వడ్డించిన తరువాత వారందరూ సంతృప్తిగా తిన్నారు. వారందరూ తినిన తరువాత 7 గంపలు నిండా వారు ఆ ముక్కలను ఎత్తారు. 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు, దాదాపు అక్కడ 4,000 మంది ధరకు తింటే 7 గంపలు ఎలా మిగులుతాయండి? అంటే దేవుని యొక్క అద్భుత ఆశ్చర్య కార్యాన్ని ఆయన చూపించడానికి దేవదేవుడు ఈ కార్యము వారికి చూపించాడు అనేది ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. కాబట్టి యేసు ప్రభు చేసిన అద్భుతాల్లో కూడా 7 రొట్టెలను కొన్ని చేపలను అనేకులు ఆహారంగా తినిన తరువాత 7 గంపలు మిగిలే విధంగా ఆయన తన అద్భుతాన్ని, తన సూచక్రియను జరిగించాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక ఏకంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, 4 సువార్తికులు వ్రాసినటువంటి మాటలను బట్టి యేసు ప్రభు శిలువలో పలికిన మాటలను 7గా పండితులు నిర్ధారణ చేశారు. మనకు 7 ఒక సువార్తికుడు ఒక క్రమములో వ్రాసిలేడు. 4 సువార్తికులు వ్రాసినటువంటి ఆ సువార్తలను ఆధారం చేసుకుని వేదాంతులు ఆ మాటలను 7 మాటలు యేసు ప్రభు శిలువలో పలికినట్టు నిర్ధారణ చేశారు. ఇందులో మనకు మత్తయి సువార్తలు కొన్ని కనపడతాయి, లూకాలో కొన్ని కనపడతాయి, మార్కులో కొన్ని కనపడతాయి, యోహానులో కొన్ని కనపడతాయి. 4 సువార్తికులు వ్రాసినటువంటి ఈ సువార్తల ఆధారంగా యేసు శిలువలో పలికిన మాటలు ఎన్ని అంటే 7 అని నిర్ధారణ చేశారు. ఏమి 7 కాకుంటే ఇంకొక విధంగా సంఖ్య రావచ్చు కదా అంటే రావడానికి వీలు లేదు. ఎందుకంటే దేవుని సర్వ పరిపూర్ణత మానవులు అర్థం చేసుకోవడానికి 7ను ప్రేమైన దేవుని బిడ్డలారా ఆయన అద్భుతంగా ఎన్నిక చేసుకున్నాడు, దాన్ని ఉపయోగించాడు. ఈనాడు మనం అనుకుంటున్న రీతిలో 7 పలికితే అపశృతి, 7 రాస్తే అపశృతి, 7 అనేటువంటిది అపశృతి అనేటువంటి ఆ మైండ్ ఎవరు పుట్టించారు మనకు? ఆ మైండ్ మనకి ఎవరు పుట్టించారంటే దైవ విరోధి పుట్టించాడు. అంటే దేవునికి ఏవి అంగీకారమో వాటిని వ్యతిరేకంగా మానవులమైన మనకు చూపిస్తాడు, అంతే కదా. అపవాది చేసే పని ఏంటంటే న్యాయాన్ని అన్యాయంగా చూపిస్తాడు, అన్యాయాన్ని న్యాయంగా చూపిస్తాడు. దేవునికి ఇష్టమైన దాన్ని మానవులకు ఇష్టం లేకుండా చూపిస్తాడు. ఏదైనా నీతిని అవినీతిగా చూపిస్తాడు, అవినీతిని నీతిగా చూపిస్తాడు. అదే పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన
పత్రికలు అన్నమాట ఏంటంటే, మరి ఈ అపవాదైనటువంటి దుష్టుడు మనకేం చేస్తుంటే మన మనోనేత్రాలకు గుడ్డితనము కలుగజేస్తున్నాడు అంటాడు. అంటే గుడ్డితనం అంటే ఏంటి? ఏది మనము గ్రహించాలో అది గ్రహించలేక పోవడం అన్నమాట. ఏది గ్రహించాలో అది గ్రహించలేకపోవడం, న్యాయాన్ని అన్యాయంగా చూడడం, అవినీతిని మరి నీతిగా చూడడం, మరి అన్యాయాన్ని మనం న్యాయంగా చూడడం, ఇలాంటివన్నీ కూడా దేవునికి అపవాదికి ఉన్నటువంటి విరోధ భావమును బట్టి దేవునికి ప్రీతికరమైనటువంటి వాటిని మానవులకు అవి ఒక రకమైనటువంటి అపశృతులుగా, లేకపోతే అవి కుదరనటువంటివిగా చూపిస్తుంటాడు అపవాదైనటువంటి వాడు. మానవుల మనోనేత్రాల కదా గురుడితనాన్ని కలుగజేస్తూ ఉంటాడు. అందుకే మనము నీతి, న్యాయం, యథార్థత అనే దాన్ని గ్రహించలేకపోతాం. ఏది వాస్తవమో ఏది అవాస్తవమో తెలుసుకోలేకపోతాం. ఏది కరెక్టో ఏది మరి తప్పో మనం తెలుసుకోలేకపోతాం. కాబట్టి చూడండి, చాలాసార్లు మనము ప్రధాన సంఖ్యల్లో కూడా చెప్పుకున్నాం. 3 ప్రధాన సంఖ్య, 7 ప్రధాన సంఖ్య. ప్రధాన సంఖ్యలే నేడు కంప్యూటర్ కూడా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చాయి అనేది మనం గ్రహించాలి. 3వ తారీఖు ఏదైనా చేయాలన్నారు అనుకోండి, ఎవరో ఒకరు అంటారు అనుకోండి, మూడో రోజు వద్దులే, లేకపోతే 3వ దినాన్ని వద్దులే, 3వ రోజు చేస్తే ముడిపడదు అని అంటారు. ముడిపడదు అని అంటే అది ఉండదు అని అంటారు. మనకు భయం, వెనక మనకు భయం. 7వ రోజు వద్దులే, 7వ దినాన్ని వద్దులే అంటారు. ఎందుకంటే 7వ దినాన్ని చేస్తే అంత ఏడుపులు గుడుపులు అవుతాయిలే అంటారు. ఎతిప్రాసలు కలుపుతారు. అంటే దేవునికి అంగీకారమైనటువంటివి, దేవుని వ్యక్తిత్వాన్ని లోకానికి బయలుపరిచేటువంటి వాటిని మానవులు వాటిని వ్యతిరేకంగా చూసే విధంగా ఎవరు చేస్తున్నాడు ఈ పని అని అంటే దైవ విరోధైనటువంటి అపవాది చేసేటువంటి పనులు. ప్రేమైన దేవుని బిడ్డలారా, 7 నెల కానీ 7 డేట్ కానీ 7 అని మనం పలికే ఏది కూడా మనకు అపశృతి ఏమి కాదు 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 కాదు. అసలు మనం దాన్ని మనసులోనే పెట్టాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆ సంఖ్యకు ఉన్నటువంటి విలువ అద్భుతంగా మనకు కనపడుతుంది. పాత క్రొత్త నిబంధనలో అద్భుతంగా కనపడుతుంది. దానికి ఎలాంటి సందేహం లేదు. కాబట్టి మనం మూఢనమ్మకాలను ప్రక్కన పెడదాం. మూఢనమ్మకాలను మనం ప్రక్కన పెడదాం. దేవుడు సృష్టించిన అన్నీ సవ్యంగా ఉన్నాయి అనే దాన్ని మనం అర్థం చేసుకుందాం, గ్రహిద్దాం. అలా గ్రహిస్తూ మన ఆధ్యాత్మిక జీవితాన్ని స్థిరమైనటువంటి దాని మీద కట్టుకుంటూ సాగిపోదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనందరికి కూడా లభించాలి అని నేను మనసారా ఆకాంక్షిస్తూ ఈ మాటలతో ముగిస్తున్నాను. దేవుడి మాటలు మనందరి ఆధ్యాత్మిక మేళ్ల కొరకై బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మా ప్రార్థన చేస్తున్నాను. ప్రియ తండ్రి, మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. విత్తబడిన వర్తమానం అనేక మంది బిడల హృదయాల్లో తండ్రి నాటబడుటకు, వాక్యాన్ని అర్థం చేసుకొని వాక్యానుసారమైన జీవిత క్రమంలో ఎదగడానికి మీరు పూర్తి సహకారం అనుగ్రహించి నడిపింప చేయగలందుకై ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో ప్రార్థన సహాయాన్ని కోరినటువంటి గోగుల రాజయ్య వారి పెద్ద కుమారుడు సుధీర్ తండ్రి, మరి తను బాంబే ప్రాంతానికి వెళ్ళాడు. 3 దినాలుగా తన ఆచూకి తెలియడం లేదని తెలియజేస్తున్నారు. అప్పుడు ఎక్కడున్నా తను యోగ సమాచారాలు తల్లిదండ్రులకు అందించడానికి, వారిలో ఉన్న ఆవేదన కూడా తొలగడానికి ప్రభువా మీరు సహకరించి క్షేమమునిచ్చి మా మధ్యకు నడిపించగలందులకై కూడా ప్రార్థిస్తూ యేసయ్య శక్తివంతమైన పరిశుద్ధ దివ్యనామమును బట్టి ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.